అయ్యా మీరు సేవకు వెళ్ళాలి, మీ పరిచర్య చాలా నమ్మకత్వం ఉందంట, మరి వెనకాల దైవజనులు చెప్తున్నారు అంటే సరే ఆయన మాట్లాడేటప్పటికి వెంటనే కాదనలేక వెళ్ళాను. ఆ రీతిగా 1980లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. తర్వాత 82లో వచ్చాను. 82 నుంచి ఈనాటి వరకు సువార్త సేవలు నడుస్తూ ఉన్నాను. నాకు సువార్త సేవలో మరి 2 పైసలు, పైసా, 3 పైసలు, 5 పైసలు వచ్చేది. ఆ రీతిగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిచర్యలో ప్రభునందు పురిలారా ఒక సంస్థలో మరి ఆర్సీఎం సంస్థలో పనిచేశాను నేను. ఆ సంస్థలో 160 రూపాయలు ఇచ్చేవారు. ఆ 160 రూపాయలతో సేవ చేశాను. మరి 3 సంఘాలు ఇచ్చారు, తర్వాత 6 సంఘాలు ఇచ్చారు. అలాగా పనిచేయటం ప్రారంభించాను. ఈనాటికి మరి అందులో 33 సంవత్సరాలు పనిచేశాను ఆర్సీఎం సంఘంలో. దాని నుండి బయటకు వచ్చి 2013 నుంచి స్వతంత్ర సేవ చేస్తున్నాను. కనుక ప్రభునందు పురిలారా ఆనాడు నమ్మకత్వం కలిగినటువంటి పరిచర్య ఈరోజు మరి సంస్థను విడిచిపెట్టి వచ్చిన 2 సంఘాల వారు నన్ను మీరే మాకు సేవకులుగా ఉండాలి అని కోరుకున్నారు. ఆ కోరుకున్నటువంటి వారి దగ్గర పరిచయం చేస్తాను. ఒకటి మరి కృష్ణపాలెం, రెండవది గాంధీనగరం అనేటువంటి ప్రాంతంలో. మరి నాకు దేవాది దేవుడు ఆయన పరిచయంలో నాకు ఏ ఆధారం లేదు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు మరి కూలి పని చేసి బ్రతికేవారు. మా ఇంటిలో 7 పిల్లలు. నాకంటే పెద్దవాళ్ళు 2 అక్కలు, నాకంటే చిన్నవాళ్ళు 4. నేను ఒక్కడే మాకు పైవాడిని. 7 పిల్లలు. 7 పిల్లల్లో నేను 3వ వాడిని. మా నాన్నగారు, అమ్మగారు వాళ్ళు పనిచేసే మరి మా కుటుంబాలను అంటే మమ్మల్ని పోషించారు. తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత మా నాన్నగారు 2 పెళ్ళిళ్ళు చేస్తే నేను సేవలో ఉండగా 160 రూపాయలు సమస్తిస్తే దానితోటే 4 చెల్లెళ్ళకి పెళ్లి చేశాను నేను. తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఇల్లు కట్టుకున్నాను. తర్వాత నాకు మరలా దేవుడు నాకు 3 అమ్మాయిలను ఇచ్చారు. వాళ్ళు చదివించాను. తర్వాత వాళ్ళ పెళ్లి చేశాను. ఈ రీతిగా దేవుడు ఆశీర్వించాడు. 160 రూపాయలలోనే నేను పనిచేస్తాను. 33 సంవత్సరాలు పనిచేస్తే సంస్థలో 33వ సంవత్సరానికి 600కి వచ్చింది జీతం. కానీ ఇప్పుడు కూడా సంఘం వైపు చూడలేదు, కానీ నాకు దాసులు చెప్పినట్లు దేవుని వైపే చూసి చేతులెత్తి మోకరించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. ఈ కార్యాలన్నీ దేవుడు చేశాడు. నత్తివాడిగా ఉన్నటువంటి వాడు నన్ను పిలుచుకున్నటువంటి దేవుడు మరి ఆ పిలుపులో నమ్మకత్వం కలిగి ఉండాలనే ఆశతో ఉన్నాను. ఆ ఆశే దేవుడు నన్ను అంతగా హెచ్చించాడు. ఎక్కడైతే పని చేశానో అక్కడ నమ్మకత్వం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియులారా ఈరోజు సుమారు మరి 40 సంవత్సరాలు పైబడి సువార్త సేవలో దేవుడు నన్ను వాడుకున్నాడు. అనేక కష్టాల గుండా, శ్రమల గుండా నడిచిన దేవుడు నాకేది అవసరమో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తాడు. అందులో ఒక చిన్న సాక్ష్యం అండి. ఇక్కడ నిడదవోలు నుంచి ఎర్నగూడెం రావాలి. ఎర్నగూడెం బస్సు ఎక్కాను. నాకు కోరుమావుడు వరకు టికెట్కి డబ్బులు ఉన్నాయి. తర్వాత కోరుమావుడు నుంచి టికెట్కి డబ్బులు లేవు. ఆ బస్సు ఎక్కిన తర్వాత అనుకున్నాను కోరుమావుడు స్టేజ్ వస్తుంది, దిగేస్తాను. మరి నాకు అక్కడి నుంచి వెళ్ళాలంటే ఎవరు వేస్తారు? అక్కడ పని చేశాను. ఏదో సంఘం బిడ్డల దగ్గరికి వెళ్ళి సార్జీలకి డబ్బులు అడుక్కుని వెళదారా అనుకున్నప్పుడు ఆ స్టేజీ వచ్చింది. దిగిపోతాం, మరి అందరు దిగుతున్నారు, నేను కూడా దిగుతూ ఉన్నాను. ఆ కండక్టర్ గారు అన్నాడు, ఏమండి నేను మీకు డబ్బులు ఇవ్వాలండి అన్నాడు. అలా కూర్చుంది. నేను నిలబడ్డాను, దిగుతాడికి సిద్ధంగా ఉన్నాను. డబ్బులు ఇవ్వాలండి అన్నాడు. నాకు ఇవ్వవసరం లేదండి అన్నాను. లేదండి నేను ఇవ్వాలండి అన్నాడు. ఇవ్వవసరం లేదండి అన్నాను. ఇవ్వాలండి అన్నాడు. ఇవ్వవసరం లేదన్నాను. 4 సారి ఇవ్వాలండి అన్నాడు. అయితే నాకు ఎర్నగూడెం టికెట్ ఇవ్వండి అన్నాను. అయితే ఎర్నగూడెం టికెట్ అన్నా. నాకు ఇచ్చే డబ్బులు ఎంతవరకు వస్తాయో నాకు తెలియదు. ఆయన ఇవ్వాలన్నాడు. అయితే నాకు ఎర్నగూడెం టికెట్ ఇవ్వండి అన్న. ఎర్నగూడెం టికెట్ ఇచ్చాడు.
అంటే ప్రభునందు పిల్లరా, మరి ఆ సమయంలో కూడా దేవుడు నాకు ఆ రీతిగా కూడా అది మరి 75 పైసలు కావచ్చు, ఆ 75 పైసలు కూడా లేనట్టు స్థితిలో కూడా నా దేవుడు నేనున్న చోట ఉంటే నాకు సహాయం చేశాడు. ఓ రోజు క్రిస్మస్ పండగ మా ఊర్లో, నా దగ్గర డబ్బు ఏమి లేదు, సేవ చేస్తాం ఏమి లేదు, ఇంట్లో ఏమి లేదు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు టీ కావాలని అన్నాను. టీ ఏదండి అని అంటే టీకి పావలా, ఆ పావలా కూడా నా దగ్గర లేనటువంటి రోజు. ఆ రోజు క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగలో నా ఇంటిలో ఏదీ లేదు. ఒక ఆయన మరి 24 సాయంత్రం వచ్చి ప్రార్థన చేయమని చేతిలో 500 పెట్టి వెళ్ళిపోయాడు. ఆ 500 తెల్లారి క్రిస్మస్ పండగకి జరిగింది. ఇవన్నీ ఏంటంటే సేవా పరిచయంలో దేవుడు మీద ఉన్నటువంటి నమ్మకత్వంలో దేవుడు ఆ రీతిగా సహాయం చేస్తాడు, నిలబెట్టాడు, వాడుకున్నాడు అనేటువంటి విషయం. కనుక మన నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనకిచ్చిన పరిచర్యను నమ్మకత్వంగా చేస్తూ మరి ప్రభు రాజ్యానికి మరి ఇచ్చినటువంటి బిడ్డలను బలపరిచి నూతన ఆత్మల కొరకు పనిచేసి మనం నమ్మకత్వంగా పనిచేసి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనము, మన కుటుంబాలు, మన సంఘాలకు మరి మాదిరికరంగా ఉందాము. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. మరి